పులారం వేసి అట్లా చెల్లి పట్టుకున్నాను. ఇవ్వగలరా నేను ఇది పని చెప్పినాను, వెండిది పని చెప్పినాను. ఇంకా ఏం పడతాయి బాబా? పూలేండి ఒకరు కొన్ని కొన్ని పేరు చెప్దాము. వాళ్ళు ఎప్పుడైనా పిలుస్తావా? బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ముఖ్యంగా చాలా శుభదినము. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మేము బీసీలందరం కలిసి ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పించాము. ఎందుకంటే ఇంచుమించు 100 సంవత్సరాల క్రితమే మహిళా సాధికారకత కోసము ఆమె అహర్నిశము పోరాడింది. జ్యోతిబాసు పూలే వివాహం తర్వాత ఆయన దగ్గర విద్య నేర్చుకొని ఎన్నో పాఠశాలను స్థాపించి నిమ్న జాతి బాలికలకు స్త్రీలకు విద్యను నేర్పించడానికి చాలా పాఠశాలను ఆమె నిర్మించారు. ఈ నిమ్న జాతి గురించి అహర్నిశము పోరాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ బూర్జువా సమాజంలో అంతా వేరే వాళ్ళు, అంత అగ్ర కులాల వారు మరియు ఈ మిగతా అప్పుడు రాజ్యం వెళ్తున్న వారు మన బీసీలని చాలా అనగదొక్కి నిమ్న జాతి మనుషులుగా మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్న రోజుల్లో పూలే గారు, మన సావిత్రమ్మ గారు కలిసి అహర్నిశము పోరాడి వాళ్ళ జీవితాలనే అంకితం చేసి ఈ కింది స్థాయిలో ఉండే నిమ్న జాతి మహిళలనైతేనేమి పురుషులనైతేనేమి పై స్థాయికి తెచ్చేదానికి ఆ రోజుల్లోనే పోరాడినారు. ఆ రోజున్న సమాజము, ఆ బూర్జువా సమాజం వాదులకు అగైనెస్ట్గా పోరాడినారంటే అది ఎంతో గొప్ప విషయం. ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రక్రియ వచ్చి చాలా చిన్నది. ఆ రోజుల్లో వారు చేసిన దానితో మేము కంపేర్ చేసుకుంటే చాలా చిన్న విషయము. ఈరోజు ఈ సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛ స్వతంత్రం ఉందంటే ఆ రోజుల నుంచి అటువంటి మానవతావాదులు స్త్రీవాదాన్ని బలపరిచిన సావిత్రి లాంటి వారు పోరాడినందుకే ఈరోజు స్త్రీ స్వేచ్ఛ, స్త్రీలకు సమాన హక్కులు ఈరోజు ఏర్పడినాయి. కాబట్టి ఈ స్త్రీ జాతి అంతా గర్వించే విధంగా సావిత్రి గారిని మనము అహర్నిశము తలుసుకోవాలా. ఈరోజు జయంతి రోజు తప్పక తెలుసుకొని ఆమెకి నివాళులు, మొత్తం స్త్రీ జాతి అంతా ఇవ్వాల్సిన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లోనే ఆమె వితంతు వివాహాన్ని ప్రోత్సహించినారు, బాల్య వివాహాన్ని అరికట్టినారు. ఆ రోజున్న మూఢనమ్మకాలకు అగైనెస్ట్గా పోరాడినారు. అప్పుడు ఉన్న ఆ ఛాందసవాదులు, మతవాదుల ద్వారా ఎన్నో ఆమె ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆమె అకుంఠిత దీక్షతో తన పట్టుదలను వదలుకోకుండా న్యాయం కోసము, ధర్మం కోసము, స్త్రీల పరిరక్షణ కోసము, స్త్రీ హక్కుల కోసము, స్త్రీవాద సామ్రాజ్యం కోసము చాలా పోరాడినారు. కాబట్టి ఇంకొకసారి సావిత్రిబాయి పూలే గారికి మనం అందరం నివాళులు అర్పించాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ.